నేను 200 యూనిట్లు అందరికీ ఫ్రీగా ఇస్తున్నా, 300 యూనిట్లు 78,000 ఇస్తాం సబ్సిడీ, మిగిలింది నువ్వు బారో చేసుకుని నువ్వే పే చేసుకో, కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. లేదు నేనే ఇస్తా, తిరిగి కరెంట్ మాకి ఆ మిగిలిన కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు, ఆ డబ్బులు తీరే వరకు అడ్జస్ట్ చేసుకుంటాం, తర్వాత మీకే ఇస్తాం అసెట్. దెన్ యూ కెన్ జనరేట్ పవర్ ఫర్ మానిటైజేషన్. డబ్బుల కోసం నువ్వు అమ్ముకోవచ్చు. సర్ప్లస్ పవర్ని ₹2.5 మేము ఇస్తాం ఇప్పుడు కొని. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునే బాధ్యత ఎవరిది? స్టేక్ హోల్డర్స్ది, ప్రజలది. వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది, ఎంపీలది, మీడియాది. మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది. పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు, ఎవడు చూడడు, టేకర్స్ లేరు. సిబిఎన్ని ఏదో తిడితే సీఎం అని తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి. దట్ ఈస్ ది ప్రాబ్లం.